అంటే అంటే మా నగలన్నీ పోయినట్టే సార్ చెప్పండి సార్. అబ్బాయి ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు, సార్ ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు. నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు కదా. అయ్యో తెలిసిందా? ఏయ్ ముద్దపప్పు, వేళా కొలవద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు. నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు విడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళో మూడో మనవడో ముద్దపప్పు. అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణంరా. ఇప్పుడు అర్థమైందా? ముద్దపప్పు. ఈ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగా? ఎలా ఉంది ట్విస్ట్? ఉన్న పడంగా గుద్ది చూడండి, వెళ్ళండి. సరే సరే సార్, మీరు సేఫే కదా? నాకేం పెద్దగా కాలేదు. దెబ్బలేం తగలేదు కదా? నో ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. నేను మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కాలేదు. క్లియర్ గా వినిపిస్తుంది కదా సార్? యా. అయితే సరే, ఆ నగలేలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్ తీసుకోండి. ఏయ్, ముందు నన్ను బయట యో. ఉండండి సార్, లాగుతాను. నగల్ని సేఫ్టీ చేయాలా? తొందర ఏంటి? నువ్వే కదా బాబా ఏది ముఖ్యమో అది చేయమన్నావు. నేను ముఖ్యం కదా? మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎక్కండి బండిలో, ఎక్కండి. చచ్చి వస్తున్నాం. ఏమైందా మీకు? నా గురించి ఎందుకు? మీరు వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి. పోండి. కుదరదు, నువ్వు లేకుండా మాట్లాడే టైం లేదు. కారు ఎక్కు. స్టార్ట్ చేయి, చేయి. ఏంటయ్యా ఎంత లాగినా బయట తీలేకపోతున్నాడు. కాదు గట్టి బ్రదర్, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది బ్రదర్. నా వల్ల కావట్లేదు బ్రదర్, నొప్పిగా ఉంది. బ్రదర్ ఇంకొంచెం లాగు బ్రదర్, గట్టిగా లాగు. బ్రదర్ నా వల్ల కావట్లేదు, నొప్పి. నొప్పిగా ఉంది బ్రదర్. దగ్గరే ఉంది, మంచిగా ఓర్చుకో.
your forces immediately, sir. Go. ఓకే సార్. సార్ ఎస్ ఎస్ పట్టుకున్నా సార్. సార్ వీడి గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్. అందరినీ పట్టుకుందాం సార్. ఉమ్మడిపూడి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. అందరూ అక్కడే ఉన్నారు సార్. ఓవర్ సార్. Okay, నేను వెంటనే వస్తున్నా. సార్ బండి కీస్ నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. వావ్ నట విశ్వరూపం నా ముందే గుడ్ ట్రై. హే నువ్వు ముద్దపప్పు అని అందరినీ నమ్మించి మోసం చేయొచ్చు, నాట్ మీ. సార్ 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 సారీ క్రిమినల్ సార్. కన్నా మోసగాడి, నమ్మక ద్రోహి. అండ్ యూ ఓ వీడేనా వాడు? సారేనా యా ఓ రిటైర్ అయ్యా ఏజ్ లో ఏంటి కితకితలు? ISI ఇంకా హీరో అని ఫీలింగ్. ఎవరికి? నాకా? ఎవరు? సార్ మీకంటే వీళ్ళు బెటర్ గా వర్క్ చేశారు సార్, అందుకే వీళ్ళతో కలిసిపోయాను, అంతేగాని మోసం చేయాలని కాదు సార్ సార్. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకు సార్ అరెస్ట్? ఇప్పుడు మేము చేసిన తప్పేంటని? సార్ 2 విషయాలు సార్. మొదటిది, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేశాం. ఎవరెవరినైతే మీరు లిస్ట్ నుంచి కొట్టేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కొట్టేశాం. అది తప్పేలా అవుతుంది సార్, అంతేగా? రెండో విషయం, రైడ్ లో మాకు దొరికిన క్యాష్ కరెక్ట్ గా ఖర్చు పెట్టాం. మీరు రైడ్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో, దాన్ని మీరు దేనికి వాడారో మీరు లెక్కలు చెప్పరు, మేము అడగను కూడా. సార్ చూస్తున్నారుగా, డబ్బు అవసరం సార్. ఇక్కడ డబ్బే అంత అన్నట్టుగా ఉంది. ఒకరికి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్. Come on, keep moving. Take position. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. డబ్బు లేనోడికి ప్రతిదీ కష్టమే. వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది, అంతేగా? అలా ఎలా ఊరుకోగలం? అందుకే డబ్బు లేని వాళ్లకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్. రేయ్! నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది సార్, ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను. నిన్ను వదిలేయడం తప్పైంది. ఎంత ధైర్యం రా నీకు? రే ముద్దపప్పు. హలో నువ్వే ముద్దపప్పు అని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ సార్ సార్. ఇంకా ఏం చూస్తున్నారు? కాల్చి చంపేయండి. కిల్ దిస్. మిస్టర్ ఉత్తమ్ దాస్ మీకు ముందే తెలుసా? ఓ మీకు తెలీదు కదా, ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్. వాట్? వీడి వల్లే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను. సార్, అదంతా నన్ను ఏమైనా ముఖ్యమే చేసుకోండి కాదు. సార్, వాడితో కానీ మాట్లాడి ఇతన్ని కూడా escalate. కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. సార్. అరెస్ట్ దామ్. What? ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. అరెస్ట్ దామ్. సార్ మీరే కదా చెప్పారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వీ షుడ్ కిల్ దెమ్ అని. చుట్టూ నా అందరూ సార్, చూస్తున్నారు. సార్. అరెస్ట్ దామ్. సార్ మీ వల్ల కాకపోతే గన్ నాకు ఇవ్వండి, నేను కాలుస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను సార్, చూసుకుంటా. సార్, వాళ్ళని please, సార్. కాల్చి చంపితే చాలు. Give me the gun. ఏదో మాట్లాడుకుంటున్నారా? ఉండి అడుగుతాను. రే తాడు చెట్టు, కొడుకా, కాల్చుకుంటే కాల్చుకోండి, ఏమన్నావురా? పర్లేదు. చూసారా సార్ ఎంత పొగరో? తమ్ముడు తుపాకీ మీద చెయ్యేసాడా కాల్చిపోయాన్ని? ఏయ్, ఏమంటున్నావు? ఎరా భయపెడుతున్నావా? ఎవరా కాల్చేది? లేదు సార్, కాల్చే సార్, దమ్ముందా? నాకేం తెలుసు, నాకేం తెలుసు. తుపాకీ మీద చెయ్యేస్తే వేస్తారని. వై యూ ప్లీజ్ కంటిన్యూ సార్, ఈ మ్యాటర్ వేరే. చెయ్యేసాడు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? మీకు నాగోలు ఎందుకు సార్, ప్లీజ్ ఏదో భయంలో తమ్ముడు తమ్ముడు. ఏంట్రా తమ్ముడు తమ్ముడు అంటున్నావు? ఎవడా తమ్ముడు? ఆ? ఏంటి భయపడుతున్నావా? ముద్దపప్పు ఏంటి? ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా? ఏం చేస్తున్నాడో నాకు తెలియదు సార్. రే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. మగాడు అయితే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. షూట్ చేయొద్దు. ఏంటి సార్? రేయ్, ఎవర్రా షూట్ చేస్తున్నది? ఎవరు? కాల్చింది ఎవరా? సార్ మేము కాదు సార్ కాల్చింది. ఎవరు? ఎవరు కాల్చారు? సార్ మా టీం వాళ్ళు ఎవరు కాల్చలేదు సార్. జాదుగాళ్ళు. రే ఎవరు సార్? అక్కడ కాల్చారా సార్? ఏది? ఓ వేలా. కూర్చోండి సార్, ప్లీజ్ నీల్ డౌన్. ఏ చెప్పించండి సార్. ఏది వేలేది? పోయిందా? అయ్యో రేయ్, పర్లేదుగా. మనం ఎంత హైటో ముఖ్యం కాదు సార్, మనం ఎంత హైట్కి వెళ్తున్నామన్నది ముఖ్యం. కక్కుర్తిగా దాచిన క్యాష్ సార్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను. అందులో కొందరు కాకిగా మారి కర్తవ్యం కరెక్ట్గా చేస్తున్నారు. అరే లంచాన్ని లంచంతోనే తుంచాల్సిన పరిస్థితి. లంచం 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 అని
ఓటుకు కూడా ఒక రోజు రేటు కట్టేస్తారు సార్. ఏమో జరగచ్చు, అందుకని చూస్తూ ఊరుకుంటావా? ఏదైనా మారాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఏంటమ్మా మగాడివైతే తప్పించుకోనా? నాట్ జస్ట్ మగాడమ్మా, మగ సింగం. తమ్ముడు నేను జెండాకి చేయి సార్. కదిలితే మీ రియాక్షన్ అంటే సూపర్. అదే ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో చూస్తూ అదే పోజులు కూర్చోవాలి. థ్యాంక్స్. 1 minute. వెయిట్. దాట్ వాస్ గుడ్, స్మార్ట్. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అర్థమైంది, కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. యూ కెన్ చూస్. మొదటిది ఏంటంటే నువ్వు మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఓకే? నమ్మబుద్ధి కావట్లేదా తమ్ముడు? రా చెప్తాను. నేను మా డిపార్ట్మెంట్లో అఫీషియల్ గా నేను జాయిన్ చేసుకుంటానని చెప్తున్నాను. సార్ ఏమంటున్నారు? నేను మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నా. ఏం జాబ్ ఇస్తారు సార్? ఇన్స్పెక్టర్ ఉద్యోగం. సార్ ఇన్స్పెక్టర్ జాబ్? యా, ఇన్స్పెక్టర్. నాకా? ఎస్. సార్ ఇన్స్పెక్టర్ జాబ్ అయితే నేను ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇల్లీగల్ గా, అదే లీగల్ గా చేయి. మాతో పాటు జాయిన్ అయ్యి రైడ్కి వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. నేను మా నాన్న అనుకున్నట్టు నేనే ట్రై చేయొచ్చా సార్? ఆ మహాశివుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు. నేను డైలీ నువ్వు రేడ్ కూడా చేయొచ్చు, పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మరి నేను చేసేది అదే కదా సార్? అదే పని మీతో కలిసి చేయడం ఎందుకు సార్? కామెడీ చూడు. నైట్ ఎవరితో అయినా తేడా వస్తే అక్కడ రైడ్ చేయమంటారు, పొద్దునే కలిసిపోయి వద్దు ఆగిపోమంటారు. అంతే కదా? మీరు రిటైర్ అయిన తర్వాత అయినా సిన్సియర్ గా పని చేద్దాం అనుకుంటే మాతో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. యువర్ ఆల్వేస్ వెల్కమ్. రారా. వెయిట్, ఆ 2 ఆప్షన్ వినకుండానే వెళ్ళిపోతున్నావు? అబ్బా చాలు సార్, కాళ్ళు నొప్పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్, వదిలేండి సార్. నీ సొమ్మేం పోతుంది? జస్ట్ ఎ సెకండ్. ఈ కేసు నేను టేక్ ఓవర్ చేసి 7 రోజులైంది. అంతలోనే నీతో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది 2 రోజులు. కరెక్ట్ సార్, కానీ మీ గడ్డగా చాలా మంది ఉంటారే సార్. పర్లేదు చూద్దాం. ఎందుకంటే మనం ఎవరు సరిగ్గా వినపడట్లేదే. గట్టిగా